ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థల అంచనా వేస్తోంది. ఈ నెల 16వ తేదీ తర్వాత అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే. పార్వతి. ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే రానున్న 48 గంటల్లో మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాలు వేస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈ అల్పపీడన ద్రోణి ప్రవేశించి 16వ తేదీ ఈ నెల 16వ తేదీ తర్వాత అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పనైతే వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున అల్పపీడన ద్రోణి బంగాళాఖాతంలోని తూర్పు వైపు పయనిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కోస్తా రాయలసీమలపై పెద్దగా ఉండకపోవచ్చనైతే వారు స్పష్టం చేస్తున్నారు. అంటే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం కోస్తా రాయలసీమలపై పెద్దగా ఉండదని చెప్పని చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం స్పష్టం చేస్తున్నారు. అయితే 16వ తేదీ తర్వాత వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదే 17వ తేదీ నుంచి 2 లేదా 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో వడగాల్పులు వీయడంతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకి అటు ఇటుగా నమోదయ్యే అవకాశం ఉంటదని కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. అంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో 17 నాటికి అండమాన్‌కి రుతుపవనాలు వస్తాయని కూడా అంటున్నారు. అంటే ఈ వారం చివరి నాటికి 17వ తేదీకల్లా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. సాధారణంగా మే 20 నాటికి అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాలి. కానీ ముందుగానే ఆహ్, 3, 4 3 డేస్ బిఫోరే అంటే 17వ తేదీకే ఈ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశిస్తాయని చెప్పని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే కోస్తాలో తేలికపాటి వర్షాలు అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో మంగళవారం కోస్తా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే స్పష్టం చేస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పనైతే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అల్లూరు, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పుల ప్రభావం స్పష్టంగా ఉంటుందని చెప్పని ఒక హెచ్చరిక అయితే చేస్తుంది వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అయితే ఋతుపవనాలు 17 నాటికి ప్రవేశిస్తే కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అనుకున్నట్లుగానే అండమాన్ నికోబార్ దీవులకి 17 నాటికి ఋతుపవనాలు ప్రవేశిస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పార్వతి.